నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. నేమ్ కరెక్షన్ అనగానే అకార్డింగ్ టు న్యూమరాలజీ చాలా మంది చాలా వేస్ వెతుక్కుంటూ ఉంటారు. అండ్ దాంతోపాటు వాళ్ళ ఇంటర్నెట్లో కూడా చెక్ చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా రాంగ్ నెంబర్స్ అనేవి కొంతమందికి పడిపోతూ ఉంటాయి. ఆ రాంగ్ నెంబర్స్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది అండ్ దాంతోపాటు రాంగ్ నెంబర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏ విధంగా ఉంటుంది అకార్డింగ్ టు న్యూమరాలజీ? లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే అకార్డింగ్ టు రాంగ్ నెంబర్స్ ఏ విధంగా లైఫ్ స్టైల్ ఉండే అవకాశం ఉంటుందంటారు? ఈ న్యూమరాలజీ అనేది ఒక అమృతం లాంటిది. కరెక్ట్గా పేరుని కానీ కరెక్ట్ చేసుకోగలిగితే లైఫ్ పండగలాగా ఉంటుంది. రాంగ్ కరెక్షన్ వల్ల జీవితాలు పాడైపోతున్నాయి, కాపురాలు కూలిపోతున్నాయి. చాలామంది తెలిసి తెలియక కరెక్షన్స్ ఇవ్వడం. చాలామంది అంటే న్యూమరాలజీ చాలా సిస్టమ్స్ ఉన్నాయి నాన్న, 7 సిస్టమ్స్ ఉన్నాయి. ఒక సిస్టంలో పేరు పెడితే సరిపోదు, ఇంకో అన్నింటిలో కూడా నంబర్స్ బాగుండాలి. చాల్డిన్లో బాగుండాలి, కబాలాలో బాగుండాలి, పైథాగరస్, పిరమిడ్, ఇలా అన్ని సిస్టమ్స్లో నంబర్ బాగుంటే లైఫ్ బాగుంటుంది. అంటే కొంచెం తెలిస్తే సరిపోదు, పరిపూర్ణమైన నాలెడ్జ్తోనే పేరు కరెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈరోజు నేను మీకు తిరుపతిలో ఒక జంట, వాళ్ళు 4 ఏళ్ళు ప్రేమించుకున్నారు. పెద్దలు వాళ్ళ పెళ్ళికి అంగీకరించలేదు. అతని పేరు సతీష్, ఈమె పేరు స్వాతి. స్వాతి గారు గవర్నమెంట్ టీచరు, సతీష్ ప్రైవేట్ టీచరు. సో వీళ్ళు కాపురంలో వారంకో 10 కొట్లాటలు రావడము, మళ్ళీ సమస్య పోవడం. సో అతనేమంటే ఇంత ప్రేమించి పెళ్లి చేస్తాం అంటే ఇద్దరింట్లో ఒప్పుకోలేదు. సతీష్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కాదని, స్వాతి వాళ్ళ అమ్మ నాన్న కాదని వీళ్ళు సపరేట్ ఇంట్లో ఉంటున్నారు. వీళ్ళకి ఒకరంటే ఒకరికి ప్రాణం, కానీ పేర్లో రాంగ్ నంబర్స్ ఉన్నాయి. సతీష్లో 12 నంబర్ ఉంది, స్వాతిలో 16, 18 అంటే భర్తతో కొట్లాడాలి, చిన్న విషయం పెద్దది చేసుకోవాలి. వీళ్ళకి విపరీతమైన ప్రేమ ఉంటుంది, బట్ పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు వస్తాయి, కోరల్స్ వస్తాయి. దీన్ని డైవర్స్ నంబర్ అంటారు. 16 అంటే 1 సూర్యుడు 6 కలయికలో అన్హ్యాపీ ఎండింగ్ ఉంటుంది లైఫ్కి. సౌందర్య 16, సావిత్రి 16, సిల్క్ స్మిత 16, ఐడిపిఎల్ 16, ఎల్టీటీ 16, రష్యా 15 ముక్కలైంది 16వ నంబర్. సో ఈ 2 రాంగ్ నంబర్ స్వాతి పేరులో ఉన్నాయి. వాళ్ళ పుట్టుకలు బాగున్నాయి, ఇద్దరిని కలిపాయి, పేరులో సంఖ్యాబలం బాగాలేదు. సో సతీష్ అనుకున్నాడంటే కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్లో ఉన్నారు, అందులో మనం పోలేము, లోకల్లో ఎవరిని కలుద్దాము, ఏ న్యూమరాలజీ అయినా ఒకటే, ఎవరు కరెక్ట్ చేసినా ఒకటే అనుకున్నారు. అదే ఆయన చేసిన పొరపాటు. ఇక మనకు 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో అన్ని 7 సిస్టంలో చూసి పెడతాం, లోకల్ వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు. సో ఇతను ఏమంటే వారంగ పరిలో తిట్టుకున్నా అరుచుకున్నా గంటల్లో సారీ చెప్పుకొని ఇద్దరు కూడా ఎవరికి అంటే ఎగోలు పోకుండా ఇతనిపై సారీ పొరపాటున అరిచాను, మళ్ళీ ఆమె కూడా సారీ చెప్పడం, కలిసిపోవడం, ఆనందంగా బయట పోవడం, బైక్లో టిఫిన్ చేయడం లేదా భోజనం చేసి రుచాలు, అలా దేవర్ హ్యాపీ. సతీష్ అనుకున్నారంటే ఇలా కూడా ఎందుకు, ఈ 5-10% డిస్టర్బెన్స్ ఎందుకు, మాది మంచి జంటగా ఉండాలి, సో పేర్లు ఏదైనా మార్చుకుంటే ఇంకా బాగుంటామని ఒక తెలిసి తెలియని న్యూమరస్ కలవడము. అతని దగ్గర కరెక్షన్ తీసుకున్న తర్వాత వీళ్ళ గలాటాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎలా ఏ రేంజ్ కంటే ఒకరు ఒక మాట అంటే ఇంకొకరు పడకుండా. ఇతను సతీష్ ముందు సారీ చెప్పేవాడు, ఇప్పుడు ఏమైంది ఆమె అరిచినప్పుడు ఈయన కూడా అరవడము, సారీ చెప్పకపోవడం, వారం 10 అరుచుకుంటూ ఉండడం, ఇట్లా అయిపోయింది. అట్లా కోర్స్ రాస్తున్నారు, వీళ్ళు వైల్డ్ అయిపోతున్నారు. అంటే ఆ రాంగ్ నంబర్స్ వాళ్ళని ఇంకా వైల్డ్. ఇక్కడ వైఫ్ నంబర్ హస్బెండ్ నంబర్ మ్యాచ్ అవ్వాలి, కంపాటిబుల్ లేకుండా పెట్టేశారు. విపరీతం కొట్లాటలైనాయి. వీళ్ళ అమ్మా నాన్న ఏమనుకున్నారు, 4 ఏళ్ళు అయిపోయింది పెళ్ళయ్యి, ఈ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న, సరే మనం వెళ్ళి పాపని క్షమించేద్దాము, ఇంటికి తెచ్చుకుందాము, వీళ్ళకి ఏదైనా పెడదాము అనుకో వీళ్ళు ఇంటికి వచ్చారు. వీళ్ళ ఇంటికి వచ్చే కొందుకు వీళ్ళిద్దరూ తీవ్రంగా అరుచుకుంటున్నారు, వీధి వరకు వినపడుతున్నాయి వీళ్ళ అరుపులు. వీళ్ళ ఇంట్లోకి వెళ్ళేటప్పటికి తలుపు డోర్ ఓపెన్ ఉంది, అతను ఈమెను కొడుతున్నాడు. అంటే ఆమె అంటుంది నేను చేసుకొని నేను తప్పు చేశాను, నా చెప్పుతో నేను కొట్టుకోవాలంటా ఉంది. ఇతను చంప మీద కొట్టడము. వాళ్ళ పేరెంట్స్ చూశారు, వాళ్ళ అమ్మా నాన్న చూసి నోట్లో మాట లేకుండా సైలెంట్గా వాళ్ళు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి చూసింది వాళ్ళ అమ్మా నాన్న రావడం వెళ్ళడం చూసింది. సో ఇన్ని రోజులు వాళ్ళ అమ్మోళ్ళకి వీళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్లో వేరే వాళ్ళకి చెప్తుంది మేము చాలా బాగున్నాం అని వాళ్ళ అక్క చెల్లెళ్ళకి, కజిన్స్కి. సో వాళ్ళ అమ్మోళ్ళు మేము న్యూస్ పోతా ఉంది వీళ్ళు చాలా బాగున్నారని. సో పేరెంట్స్ అందరూ మనం పొరపాటున అబ్బాయిని గెస్ట్ చేయలేకపోయినామేమో, వీళ్ళు బాగున్నారు, మనం బ్లెస్సింగ్స్ ఇద్దామని వచ్చారు. ఎప్పుడైతే వీళ్ళు ఇలా ఘోరంగా అరుచుకోవడం చూసి పేరెంట్స్ కళ్ళు నిలబెట్టి వెళ్ళిపోయారో ఈ అమ్మాయి ఇంకా హర్ట్ అయిపోయింది. అరే మా అమ్మోళ్ళు వచ్చారు నా కోసం ఇలా కొట్టుకుంటా ఉన్నామని చెప్పి. సో వీళ్ళ అమ్మ నన్ను ఎప్పుడైతే చూసి వెళ్ళిపోయారో ఇతను కూడా రియలైజ్ అయ్యి అమ్మాయికి సారీ చెప్పాడు పోయి, సారీ స్వాతి తప్పైపోయింది, సారీ అంటే ఈ అమ్మాయి ఓకే అనేది, మొహం కడుక్కుంది, టిఫిన్ తిన్నారు ఇద్దరు. ఈ అమ్మాయి డ్యూటీకి వెళ్ళిపోయింది. ఇతనే పోయి దింపాడు, వాళ్ళ ఆఫీస్ స్కూల్ దగ్గర దింపాడు, ఇతని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. బట్ అతని మైండ్లో ఏదో ఉందన్నమాట, మనం వాళ్ళ అమ్మ నాన్న ముందు కొట్టాం కదా, ఎవరు లేకపోయింటే అంత రియాక్ట్ అయ్యి ఉండదు. మధ్యాహ్నం లంచ్ టైంకి మళ్ళీ స్కూల్కి వచ్చాడు, అమ్మాయి స్కూల్ దగ్గర లేదు.
ఇంటికి వచ్చే ముందుకి ఆల్రెడీ అమ్మాయి ఇంటికి వచ్చి ఉరేసుకుని చనిపోయి ఆల్మోస్ట్ 1 అవర్ దాటింది. సో నాకు ఇతను జరిగిన తర్వాత నాకు ఒకసారి ఎలా ఉందని అడిగాడు ఫోన్లో. వెంటనే కరెక్షన్ తీసుకోండి, బాగాలేదు ఈ అమ్మాయిలో సడన్ డెత్ నెంబర్ అంటే ఆల్రెడీ అప్పుడు చనిపోయింది. అప్పుడు అన్నాడు సార్ ఆల్రెడీ అమ్మాయి చనిపోయింది ఇలా అయింది అనేసి. డెత్ నెంబర్ ఉంది సతీష్ గారు, మీకు మీ లైఫ్ తలకిందులైపోవాలి, అయిపోయింది సార్ లైఫ్. ఇలా ఇచ్చారు కరెక్షన్స్. ఇవి చాలా పెను మీద నుంచి పొయ్యిలో తోసేసినట్టు ఉంది, ఇలా రాయండి అంటే నాకు కూడా బతకాలని లేదు. వాళ్ళకి 2 ఏళ్ళ పాప ఉంది, ఆ పాప కోసం బతుకుని కరెక్షన్ ఇచ్చిన తర్వాత సతీష్ గారిలో చాలా మార్పు వచ్చింది. అంటే ఈ లైఫ్ ఎందుకు అన్నాడు నుంచి ఆ పాప కోసం బతకాలంటే ఎందుకు చెప్తున్నానంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట ఒక రాంగ్ కరెక్షన్ వల్ల బలైపోయారు. ఇప్పుడు సతీష్ గారి పేరులో నేను ఇచ్చిన నంబర్ వల్ల అతనికి ఆ బిడ్డ కోసం బతుకుతున్నాడు. ఇప్పుడు జరిగి కూడా 3 ఇయర్స్ అయింది. నేను కరెక్షన్ ఇచ్చిన ప్రతి మంత్ సతీష్కి ఫోన్ చేస్తే ఎలా ఉన్నావు అని. ఇప్పుడు ఆయన చాలా ధైర్యంగా ఉన్నాడు. ఆ పాపలో వాళ్ళ భార్య అంటే ఆమె కోసం ఈ పాప గుర్తుగా కాపాడుకోవాలి, ఈ పాపను మంచిగా చూసుకోవాలి, ఈ పాప కోసం అంతకుముందు నేను ఎందుకు బతకాలి, నేను చనిపోవాలనుకున్న అతను కరెక్షన్ వల్ల ఇలా మారాడు. రాంగ్ కరెక్షన్ వల్ల బతకాలన్న ఆశ ఉన్న ఆడాం కూడా ఉరేసుకొని చనిపోవడం జరిగింది. ఇలా చాలా జరిగాయి రాంగ్ కరెక్షన్స్ వల్ల. కొంతమంది సైకాట్రిక్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, కొంతమందికి యాక్సిడెంట్స్ అయ్యాయి, కొంతమంది అప్పుల పాలైపోయారు రాంగ్ కరెక్షన్స్ వల్ల. న్యూమరాలజీ అనేది ఒకటే ఉండదండి. నాన్నగారు బిహెచ్ఎల్లో డీజెంగా ఉండి జాబ్ 89లో రిజైన్ చేసి ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుడితే ఏ నంబర్ ఉండాలి, ఎన్ని అక్షరాలు ఉండాలి, సంఖ్యాబలం ఎలా ఉండాలి, ఏ డేట్లో పుడితే ఎలా పిలవాలి, ఎలా పిలవకూడదు, ఇవన్నీ నాన్న ఒక రీసెర్చ్ చేసి నాకు ఇచ్చారు. సో ఎప్పుడు కూడా సరే పేరు మంత్రంలాగా ఉండాలి, అప్పుడు దైవబలం వస్తుంది, అదృష్టం వస్తుంది. సో సతీష్ గారు ఇది చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డాను. సో అందరికీ నేను ఒకటే చేయలేను, బట్ రాంగ్ కరెక్షన్స్ తీసుకొని బాధపడద్దండి. లైఫ్ ఒక ఛాన్సే మనకి ఇచ్చేది. ఆ ఛాన్స్ని మనం గెలుపుకు వాడుకొని లైఫ్ అంతా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చాలామంది నేమ్ కరెక్షన్స్ కోసం, అది విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో కూడా చాలామంది తెలుసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో ఎప్పటికప్పుడు కేర్ తీసుకొని మరీ చేస్తూ ఉంటారు మీరు. అంటే వెంటనే అపాయింట్మెంట్ తీసుకుని కూడా చెప్తూ ఉంటారు. అవును. ఎందుకు అని అంటే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళ విషయంలో నేను ఏ డెసిషన్ తీసుకోలేను, ఎందుకంటే పేరు మాత్రమే ఏదైనా సరే జడ్జ్ చేయగలుగుతుంది అని చెప్పేసి అంటుంటారు. అండ్ ఎక్కువ మంది వీడియోస్ చూసిన తర్వాత వెంటనే మెసేజ్లు పెట్టేస్తూ ఉంటారు. అపాయింట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి, సో మేమే అపాయింట్మెంట్ తీసుకోవాలి అని అంటే ప్రాసెస్ ఏంటి, ఎలా అప్రోచ్ అవ్వాలి? చిన్నపిల్లలకి తమ్ముడు చెప్పినట్టు డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది 100 ఏళ్ల జీవితం. ఇది ఒక తెల్ల పేపర్ లాంటిది. దీంట్లో మనం ఏదైనా రాసుకోవచ్చు. మనం రాసేది 100 ఏళ్ళ ఆయుష్ రాసుకోవచ్చు, సక్సెస్. ఒక పేరు బాగుంటే పేరు, డబ్బు, కీర్తి, 100 ఏళ్ళ ఆయుష్ మనం దేవుడితో తీసుకోవచ్చు. అంటే పుట్టుకున్న ఆస్తిని పేర్లు లింక్ పెట్టి వైబ్రేషన్స్ మ్యాచ్ చేస్తే లైఫ్ లాంగ్ పాజిటివ్ వైబ్రేషన్స్. ఇప్పుడు ఒక సంస్కృతి వచ్చేసింది, నిక్ నేమ్ సంస్కృతి. ఈ నిక్ నేమ్స్ వాడడం వల్ల పిల్లల హెల్త్ పాడైపోతూ ఉంది, కోపం ఎక్కువ పడుతున్నారు, పేరెంట్స్ తిరుక్కుంటున్నారు, యాక్సిడెంట్స్ లోనవుతున్నారు, చిన్న ఏజ్లోనే షుగర్, బీపీలు వచ్చేస్తున్నాయి. సో దయచేసి చిన్నపిల్లలకి స్క్రీన్లో ఏ నంబర్ కన్నా కాల్ చేసి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుంటే ఆ డేట్ ఆఫ్ బర్త్కి ఏ పేరు పెడితే బాగుంటుంది. నేను ఒక 10 నేమ్స్ మీకు ఇస్తాను, కరెక్షన్ లేని నేమ్స్. ఆ పేర్లు పిలుస్తుంటే వాళ్ళ ఇలా వెతుకుతూ మంచిగా హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా, కోపం లేకుండా. సో నా క్లయింట్స్ ఈజీ గుర్తుపెట్టేయచ్చు, నేను చూస్తే కూడా అలా ఉంటారు. దే విల్ బి లైక్ డైమండ్స్, దే విల్ బి షైనింగ్. సో కొంచెం పెద్దవాళ్ళు ఏం చేసినా కలిసి రావట్లేదు, ఏం చేసినా నష్టం వస్తుంది, వ్యాపారాల నష్టాలు, ఫ్యామిలీలో కొట్లాట్లు వస్తున్నాయి, ఆరోగ్యం బాగాలేదు, ఇలాంటి వాళ్ళకి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే మీ పేరులో కరెక్షన్ ఉందా లేదా చెప్తాను. కరెక్షన్ లేని వాళ్ళకి మీ కరెక్షన్ లేదు, మీరు లక్కీ అండి అని చెప్తాను. కరెక్షన్ ఉన్న వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకోండి. ఇది 1 టైం ఫీ ఉంటుంది. మీకు నంబర్ పెడతాను, ఆ నంబర్ వాళ్ళు మీకు అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలో గైడ్ చేస్తారు. ఇట్స్ 1 టైం ఫీ అండ్ లైఫ్ టైం హ్యాపీనెస్. సో నా మొబైల్ నంబర్ రాసుకోండి, నా పర్సనల్ మొబైల్ నంబర్. ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, వాట్సాప్ కాల్ చేయొద్దండి, నార్మల్ కాల్ చేయొచ్చు. వాట్సాప్ కాల్ చేస్తే నేను వాయిస్ నాకు డిస్టర్బెన్స్గా ఉంటుంది. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. The second WhatsApp number 9133789199.
9133789199. మీరు పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ మాత్రం పెడితే చాలు. సమస్యలు పెట్టకండి. మీ సమస్య ఏంటో నేనే చెప్తాను. సమస్య ఉన్న వాళ్ళకి సమస్య ఏందో చెప్పి దానికి తగ్గట్టు నంబర్, బొమ్మ కూడా పెడతాను. సో అది చూశాక మీరు ఎంత ప్రాబ్లం మీకు అర్థమవుతుంది. సో ప్రాబ్లం ఉన్న వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా నేను చక్కటి సొల్యూషన్ 3 to 5 daysలో మీకు సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. సో వాట్సాప్ పెట్టిన తర్వాత 24 hours లోపల రిప్లై వస్తుంది. పెట్టిన వెంటనే రిప్లై పెట్టకండి దయచేసి, ఎందుకంటే వేరే వాళ్ళకి వాయిస్ ఇచ్చేటప్పుడు మీకు నేను రిప్లై ఇవ్వలేను. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి. కరెక్షన్ ఉన్న వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. మీ లైఫ్ అంతా పండగ ఉండేలా పెట్టిస్తాను. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. చాలామందికి అసలు రాంగ్ నంబర్స్ అంటే ఏంటి బాగా గుర్తుపెట్టుకోండి. రాంగ్ నంబర్స్ అనేది చాలా తక్కువ. 12వ నంబర్ ఉంటే జీవితం తలకిందులు అవుతుంది. 13వ నంబర్ ఈజ్ ఈక్వల్ టు డెత్, మృత్యు సమానం. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, మృత్యుని చూపిస్తుంది. 16 యాక్సిడెంట్స్, కొలాప్స్ ఫ్రమ్ టైప్ పైనుంచి పడిపోవడం. 18 ఇస్ ఎ నంబర్ ఫార్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, క్వారల్స్, డైవర్స్. 27 నంబర్ డిప్రెషన్ నంబర్. 31 ఆల్సో ఈజ్ ఈక్వల్ టు 13 డెత్ నంబర్. 33 ఇతరులకు మేలు చేసి మోసపోయే నంబర్. 36 అస్తవ్యస్తమైన జీవితం. 57 గుండెల్లో 3 కత్తులు. 64 నంబర్ అంటే ఒక మనిషిని పనుకోబెట్టి మెడ నుంచి నడుము వరకు కత్తులు దూపితే ఎలాంటి బాధలో ఉంటాడో అలాంటి బాధపడే నంబర్. సో ఇది కాకుండా ఒక మనిషి పేరులో 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఇచ్చిన నంబర్స్కి ఫస్ట్ 8688068888, 8688157777, 9966000317, 9966000317, 9133789199, 9133789199. నా వాట్సాప్ నంబర్ 9121685513. దిస్ ఈజ్ మై పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. మీరు మీ డీటెయిల్స్ పంపించాక మీ హరస్కోప్ ఓపెన్ అవుతుంది. మీ పేరులో నంబర్స్ బాగుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు కనీసం 1 month లోపల ఆ పేరులో కరెక్షన్ తీసుకొని ఆ దోషాలని క్లోజ్ చేసుకోవాలని, నా దగ్గర కాకపోతే ఎక్కడో దగ్గర చేసుకోండి. బట్ నాకు తెలిసి 40 ఏళ్ళ అనుభవం ఉన్న ఆఫీస్ అండ్ రోజు నాకు ఒక 200 షీట్ల దాకా బయట తీసుకున్న షీట్లు వస్తున్నాయి. పలానా దగ్గర తీసుకున్నాం, పలాంతా రాంగ్ కరెక్షన్స్ అండి. సో ఇలా రాంగ్ కరెక్షన్స్ తీసుకోవడం వల్ల యూజ్ ఉండదు. ది బెస్ట్ నెహ్రూ, తర్వాత ది బెస్ట్ కిరణ్ నెహ్రూ, మమ్మల్ని సంప్రదిస్తే ది బెస్ట్ ఇవ్వగలం. సో ఈ నంబర్లకి వాట్సాప్ చేసి మీ పేరు బాగలేదని వాయిస్ వస్తే లేట్ చేయకుండా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నాన్నగారి దగ్గర నుంచి, అంటే నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంట్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికొండలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.